సాగరు విజయపూరి సౌత్ మాచర్ల మండలము గుంటూరు జిల్లాలో ఈ నాగార్జున సాగర్లో 134వ అంబేద్కర్ పుట్టినరోజు చాలా గొప్పగా మనము నిర్వహించుకుంటున్నాము. ఈ సభకు ఇచ్చేసిన మాచర్ల ఎమ్మెల్యే గారు జోలకంటి బెమ్మారెడ్డి గారు మనకు వచ్చినందుకు చాలా అందరం కూడా వారికి ఎంతో రుణపడి ఉంటాము. వారు ఎంతో అమూల్యమైన టయాన్ని వదులుకొని మన నాగార్జున సాగర్ విజయపూర్ సౌత్ వారి కాన్స్టిట్యూషనే కాబట్టి లాస్ట్ కాన్స్టిట్యూషన్ మన ఎమ్మెల్యే గారిది. వారు మన దగ్గరికి వచ్చి మనల్ని అంబేద్కర్ బర్త్డేలో పాల్గొంచుకొని మనల్ని దీవించి వారి ఆశీర్వాదము షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ బీసీలకి అందరికీ వెళ్ళలా ఉంటుందని నేను కోరుకుంటున్నాను. నేను మా ఊరు నాగార్జున సాగర్ మాచర్ల దగ్గర ఖమ్మంపాడు. నేను ఇక్కడ 1968లో యోగయ్య నాయుడు గారి దగ్గర సబ్ కాంట్రాక్ట్ చేశాను. 1972లో యాజ్ రిజిస్టర్ కాంట్రాక్టర్గా ఇక్కడ నాగార్జున సాగర్లో ఎల్సిటీ బోర్డులో పౌరసులు కట్టాను. చాలా మనకి జోలకంటి నాగిరెడ్డి గారు ఫస్ట్ తెలుగుదేశం వచ్చినప్పుడు ఎన్టీ రామారావు గారు మాచర్లో వస్తే వారి భుజం మీద చేయేసి మాట్లాడిన జోలకంటి నాగిరెడ్డి గారు మన ఎమ్మెల్యే గారు ఫాదర్ గారు వారు ఎంతో మనకి మాచర్లకు ఉపయోగపడ్డారు. ఫస్ట్ ఇది మాచర్ల మంది ఎస్టీ నియోజకవర్గం స్టార్టింగ్ మనకి ఎప్పుడైతే స్వతంత్రం వచ్చిందో అప్పుడు ఇది ఎస్టీ నియోజకవర్గం. చాలామంది జోలకంటి చాలామంది ఎమ్మెల్యేలు మనకి ఇక్కడ వర్క్ చేశారు. ఇప్పుడు మనకి బ్రహ్మారెడ్డి గారు 4-3 సార్లు ట్రై చేసిన ఈసారి మంచి మెజార్టీతో మన ప్రజలందరూ కూడా గెలిపించుతున్నారు. వారు ఎంతో మనకి అన్ని విధాలుగా మనకి సహకరిస్తారని ఈ నాగార్జున సాగర్ విజయపూర్ సౌత్ ఎంతో ఉద్ధరిస్తారని ఇప్పుడు మన ఇల్కాల్ని పైలాన్లో ఉన్న వాళ్ళందరికీ క్వార్టర్స్ ఇచ్చేశారు. మనం కూడా ఇక్కడ ఉన్న స్థానికులు అందరికీ కూడాను ఇక్కడ ఉన్న స్థలాలు కానివ్వండి ఇక్కడ ఉన్న క్వార్టర్స్ కానివ్వండి మనకు అలాట్ చేయాలని పైలాన్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తం నాగార్జున సాగర్ అంటే 3 కాలనీలు. మన రైట్ బ్యాంక్ ఎప్పుడు డెవలప్ కాలేదు. మనకి ఇల్ కాలనీలోనే డెవలప్ చేశారు. అంతా తక్కిందంతా పైలాన్లో డెవలప్ చేశారు. మన రైట్ బ్యాంకు ఒక విలేజ్ లాగా అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే ఈ బ్రిడ్జి వచ్చినప్పుడు మనకి అన్ని రూట్లే పోయేది. కొత్తగా బ్రిడ్జి కట్టారు కాబట్టి మాచర్ల అట్లా వెళ్ళిపోతుంది. మనకి ఇక్కడ నరమానుడు కానీ బస్సులు కానీ సౌకర్యం లేదు ప్రజలకి. ఇక్కడ మనకి ఎన్ని బాగా అవకాశం ఇవ్వాలని ఇక్కడ మనకి ఎంతో బాగా ఇచ్చేయాలని మనం అందరం కూడా ఎమ్మెల్యే గారికి సపోర్ట్ చేస్తూ ఇప్పుడు మనకి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మనకి ఎస్సీ రిజర్వేషన్ చేశారు. ఇక్కడ మనం మాదిగలు ఈ 56 కులాలు కూడా కలిసి ఉండి అన్నదమ్ముల్లాగా జీవించి ఉండాలని మనం కోరుకుంటున్నాము. అట్లాగే మనకి ఎన్టీ రామారావు గారు బీసీలకి ఇల్ కాలనీలో బీసీ స్కూల్ కట్టించారు. ఆయన అంటే 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా. తర్వాత శ్రీశైలంలో రాయలసీమలో కట్టించారు. సింహాచలంలో ఆంధ్ర వాళ్ళకని 3 రీజన్స్కి 3 బీసీ స్కూల్స్. అంటే వాడు 1వ తరగతిలో జాయిన్ అయితే ఇంటర్మీడియట్ దాకా. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దాని 5వ తరగతి నుంచి 10th వరకు ఇచ్చారు. ఆ బీసీ స్కూల్ నేనే కట్టాను. తర్వాత ఎన్టీ రామారావు గారు మనకి సెంచుల కోసమని ఒక స్కూల్ ఇక్కడ రైట్ బ్యాంక్లో నేనే కన్స్ట్రక్ట్ చేశాను. సెంచు స్కూల్ మన గుంటూరు జిల్లా మన ప్రకాశం జిల్లాలో సెంచులు ఎంతోమంది ఉన్నారు. ఎస్టీలలో సెంచులు బాగా వెనకబడి ఉన్నారని వాళ్ళ కోసం మన ఎన్టీ రామారావు గారు స్పెషల్గా ఒక స్కూల్ కట్టించి ఆ ప్రిన్సిపాల్ గారికి ఒక జీప్ ఇచ్చి వాళ్ళందరినీ పట్టుకొని తీసుకొచ్చి ఇక్కడ చదివిస్తే వాళ్ళందరూ ఐపీఎస్లు ఇప్పుడు వాళ్ళే వచ్చి చదువుకున్నారు. అట్లాగా మన ఎన్టీ రామారావు గారు ఫస్ట్ ₹2 బియ్యం ప్రవేశపెట్టింది ఆయనే. మనకి ప్రభుత్వాలు ఎన్నో చేస్తున్నాయి మన ఎస్టీలకి. మనోళ్ళే దాన్ని దుర్యోగం చేసుకుంటున్నారు. అది మనం సక్రంగా ఉపయోగించుకోవాలి. ఇప్పుడు తెలంగాణలో కానివ్వండి ఆంధ్రాలో కానివ్వండి మన చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రాలో ఉన్నారు. ఇప్పుడు మన షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ బీసీలకి ఎంతో వారు మేలు చేస్తున్నారు. ఎన్నో కార్యక్రమాలు వారు అమలు చేస్తున్నారు. అవన్నీ కూడా మన పిల్లలు బాగా చదువుకొని బాగా పైకి రావాలని మంచిగా ఉండాలని అందరూ కూడా ఏమిటంటే చాలా మంచిగా బాగా జీవించాలి. చెడ్డ అలవాట్లకు వెళ్లకుండా పని చేసుకోవాలి, బాగా చదువుకోవాలి, పెద్ద ఉద్యోగాలు సంపాదించుకోవాలి, ఐపీఎస్లు. ఇక్కడ మనకి ఎందుకంటే నాగార్జున సాగర్ విజయపూర్ సౌత్లో నేను 1975లో జూనియర్ కాలేజీ కట్టాను. నేను గుంటూరు సర్కిల్ కింద ఆర్ఎన్బిలో ఇక్కడ చదువుకున్న వాళ్ళందరూ చాలామంది ఐపీఎస్లు. ఇప్పుడు మన మహేందర్ రెడ్డి గారు ఇక్కడే చదువుకొని పోయారు. రామకృష్ణ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఇక్కడే చదువుకొని పోయారు. రమేష్ రెడ్డి గారు ఐజీ గారు ఇక్కడే చదువుకున్నారు. మల్లారెడ్డి గారు ఇక్కడే చదువుకున్నారు. ఏమండి ఇంత ఫెసిలిటీస్ ఉంది. ఎమ్మెల్యే గారు దయచేసి మన రైట్ బ్యాంకు బాగా ఏదన్నా సహాయం చేసి ఇక్కడ ఉన్న ప్రజలకు ఉపయోగపడాలని. మాది పల్లెటూరు కంటే అద్మానంగా అయిపోయింది. పల్లెటూరు ఉన్న నయం. మాకు నాగార్జున సాగర్ మీదుగా బస్సులు లారీలు వస్తుంటే ఎంతో అన్యోన్యం
ధర్మారావు గారు ఆ బ్రిడ్జి పక్కన వేశారు, ఆయన విగ్రహం పెట్టి పైన గోపురం పెట్టారు. అట్లా నేను ఎంతో కష్టపడి ఈ సెంటరింగ్ అంతా తయారు చేయించి నా సొంత డబ్బులతో ఏమండి దానిపైన మళ్ళీ బుద్ధుడి విగ్రహం పెట్టాం, 4 అడుగులు బుద్ధుడి విగ్రహం. అందుకని మీరంతా కలిసి ఈ విగ్రహాన్ని కాపాడుకోవాలి, అంబేద్కర్ని మనం బాగా గౌరవించుకోవాలి. మీరంతా ఇక్కడ రైట్ బ్యాంకు విజయపూర్ సౌత్లో ఎంతో బాగా చక్కగా అరేంజ్మెంట్ చేశారు. మీరందరికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. మీరంతా ఇంకా కలిసి చాలామంది ఇంకా వేరువేరుగా అంటారు, మనమంతా ఒకటే. షెడ్యూల్ క్యాస్ట్ అంటే ఒకటే, మాలామాదికలు అన్నా కానీ ఒకటే, అంటే 56 కులాలు కూడా ఒకటే. ఇప్పుడు మనకి రిజర్వేషన్ విడగొట్టేశారు. విడగొట్టేసినప్పుడు వాడు ఎక్కువ తీసుకున్నాడు, వీడు తక్కువ తీసుకున్నాడు అనే సమస్య లేదు కదా. మనకి రావట్లేదు మన సోదరులు, వాళ్ళు కూడా రావాలి. ఎస్టీలు కూడా రావట్లేదు. అంటే ఎస్సీ అంటే ఒకటే అంబేద్కర్ రాసింది. ఎస్టీలు ఏమనుకుంటున్నారంటే ఇది మాది కాదులే, ఇది ఓన్లీ ఎస్సీలది అనుకుంటున్నారు. అట్లా కాదు, అందరూ ఈ ప్రపంచంలో దేశంలో ఉన్న జనాభా అంతా కూడా అంబేద్కర్ అందరికీ అన్ని విధాలా సహకరించారు, రాజ్యాంగంలో పొందుపరిచారు. మనం ఎస్సీ ఎస్టీసే కాదు, బీసీలకే కాదు, అందరికీ కూడా ఉన్నాయి, అగ్ర కులాలు కూడా ఉన్నాయి, అందరికి ఉన్నాయి. కాబట్టి అందరం కూడా మనం సద్వినియోగం చేసుకోవాలి. ఎమ్మెల్యే గారు అందరూ నా కొడుకు పెళ్లికి 2004లో హైదరాబాద్లో ఆ ఎమ్మెల్యేగా ఉండగా పిలిస్తే వచ్చి అధ్యక్షులు వెళ్ళిపోయారు. అంత గొప్ప మనిషి. మన పల్నాడులో వాళ్ళు పెద్ద రాజుల కుటుంబం, మూతువారి కుటుంబం, అంతకంటే ఎక్కువ ఎవరు లేరు మనకి. ఎదుర్తైనా నేను సిగిరిపాడులో 2 సంవత్సరాలు నన్ను మా అక్కగా ఊరైతే అంత గొప్ప ఫ్యామిలీ. వారిని ఈసారి ప్రజలు ఎన్నుకున్నందుకు మనకెంతో సంతోషం ఉంది. మన రైట్ బ్యాంకులు కూడా మంచి మెజార్టీతో వారిని గెలిపించారు. ఏమండి, మనకి రైట్ బ్యాంకు అన్ని విధాలా ఉపయోగపడాలని ఎమ్మెల్యే గారు ఈ మాచర్ల నియోజకవర్గాన్ని బాగా సస్యశ్యామలు చేయాలని మంత్రిగా మొన్న మీరు డ్రామా చేశారు, చాలా బాగా యాక్ట్ చేశారు. అసెంబ్లీలో వారు విద్యార్థి దశ నుంచి మంచి యాక్టివ్ గా ఉన్నారు. ఆ రోజు చూసి మేమైతే బాంబులు కాల్చుకున్నాం. అంత ఆనందం ఉంది. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు ఒక అసెంబ్లీలో మంచి నాట్యం ప్రదర్శించినందుకు చాలా సంతోషం. ఇప్పుడు కూడా వారు అట్లాంటి మాటలు మనకు చెప్తారని, ఈ స్టేజ్ మీద మనల్ని కూడా ఉత్సాహపరుస్తారని నేను ఆశిస్తూ, మనకి ఈ టయానికి వారు వచ్చినందుకు వారికి ధన్యవాదాలు చెప్తూ, మన రైట్ బ్యాంకులో పురపాలకులకి, మన షెడ్యూల్ క్యాస్ట్ ట్రైబ్ అందరూ కూడాను ధన్యవాదాలు చెప్తూ, మీరెంతో బాగా అరేంజ్ చేశారు. ఇక్కడ బాగా మంచిగా ప్రతి సంవత్సరం కూడా మనం అందరం కలిసికట్టుగా ఎక్కడెక్కడ ఉన్నా, ఇప్పుడు ఎందుకంటే మనలోనే లోపం ఉందండి. మన దగ్గర చదువుకున్న పిల్లలు మీరు రాశారు కదా, మేము ఒక్కసారి నేను చదవాలనుకోండి. నేను పి లక్ష్మయ్య 15,000 ఇచ్చాను, పి రాజవర్ధన్ గారు, మన పద్మారావు గారు కుమారులు వాళ్ళు 10,000 ఇచ్చారు. బొబ్బిలి చంద్రశేఖరరావు గారు మన రైట్ బ్యాంక్ అధ్యక్షులు, వారు 10,000 ఇచ్చారు. ఉమామేశ్వరరావు గారు వారు సూపరింటెండెంట్ ఇంజనీర్ విజయవాడ చేస్తున్నారు, వారు 5,000 ఇచ్చారు. పి నాగార్జునరావు గారు సూపరింటెండెంట్ ఇంజనీర్ ఏలూరు, వారు 5,000 ఇచ్చారు. తర్వాత వై రాజేంద్ర ప్రసాద్ గారు టెలిఫోన్ డిపార్ట్మెంట్, వారు 5,000 ఇచ్చారు. సోల్మాన్ రాజు గారు ఈ గారు 5,000 ఇచ్చారు. టీజీ నరసింహమూర్తి గారు ఏఈ గారు నాగార్జున సాగర్, వారు 5,000 ఇచ్చారు. మీసాల వెంకటేశ్వరరావు గారు 2,000 ఇచ్చారు. చింతమల్ల శ్రీనివాసరావు గారు 2,000 ఇచ్చారు. కట్టా రాజు గారు 2,000 ఇచ్చారు. జ్యోతి నారాయణ గారు 1,000 రూపాయలు ఇచ్చారు. అంటే డబ్బుల్ని నేను పర్సనల్ గా వాళ్ళకి ఫోన్ చేశాను. నా జీవితంలో ఎప్పుడు ₹1 కూడా ఒక మనిషి అట్లా, నేను స్పెషల్ క్లాస్ కంట్రాక్టర్ని ఎప్పుడు 30 సంవత్సరాలు 40 సంవత్సరాల కిందనే 1972 యాజ్ కంట్రాక్టర్ని. ఎందుకంటే మన ఇక్కడ నాగార్జున సాగర్లో చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తారు. వాళ్ళు ఒక ₹1,000 ఇవ్వడానికి కూడా ముందుకు రావట్లేదు. వేరే విషయాలలో చాలా డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు. వీళ్ళందరికీ నేను ఫోన్ చేసి, చంద్రశేఖర్ గారు నేను ఒక సంవత్సరం లాస్ట్ ఇయర్ 22,000 ఇచ్చాను. చంద్రశేఖర్ గారు లాస్ట్ ఇయర్ పెట్టుకున్నారు, నేను పెట్టుకున్నాను. మొన్న 26వ తారీఖున కూడా ఫంక్షన్ చేశాము, దానికి కూడా భోజనాలు పెట్టించాము. అట్లాగా మన వాళ్ళు మనకి డబ్బులు ఇవ్వరు, వాళ్ళ సొంత ఖర్చులకైతే పెట్టుకుంటారు. మీరందరూ సహకరించాలి. ఈ డబ్బులు కూడా లెక్క చెబుతాము, ప్రతి రూపాయి కూడాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అధ్యక్షులు వారు మన చంద్రశేఖర్ గారు, మన షెడ్యూల్ క్యాస్ట్ అందరికీ ఈ కమిటీ తరఫున ఈ ట్యాక్సీ కట్టించినందుకు కానీ మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తూ, ఎమ్మెల్యే గారికి, మన సోదరి గారికి, గోపిరెడ్డి గారికి, బసిరెడ్డి గారికి, తేజీని అలంకరించిన నా మాట మీద మన హైదరాబాద్ నుంచి మన లాయర్ గారు, అభిరామ్ గారు, తర్వాత పద్మారావు గారు, ఇంకా రవికిషోర్ గారు, వీళ్ళు ముగ్గురు కూడా నేను ఆ
అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి పిలిచి అప్పుడప్పుడు వీళ్ళ ముగ్గురిని కూడా మనం రమ్మంటే మన మీద అభిమానంతో వాళ్ళు ఇచ్చారు. ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ గారు కూడా, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా రబీ బాబు గారు, వారు కూడా వస్తున్నారు. వారికి టైం లేక రాలేకపోయారు. అందుకని వారు ఎక్కడి నుంచో వస్తున్నారు కాబట్టి మన రైట్ బ్యాంక్ లో చాలా మంది జనం ఉన్నారు మనోళ్ళు. ఈ ఫంక్షన్ కంటే రారు. నేను ఇంటింటికి పోయి మీరు అందరిని పిలవండి అయ్యా. ఇప్పుడు మాలా మాదిగా లేదు, చంద్రబాబు నాయుడు గారి వల్ల అందరం ఒకటైపోయాం. అందరూ ఎవరు వాటా తలా 2 ఎకరాలు తలా 3 ఎకరాలు ఇచ్చేసాడు మనకి. మనం సేద్యం చేసుకోవడానికి కష్టపడి, నువ్వు ఎన్ని పండించుకుంటా అన్ని పండించుకో, ఇంకొకటి ఎన్ని పండించుకుంటా అన్ని పండించుకుంటాడు. చంద్రబాబు నాయుడు గారు 30 సంవత్సరాల కిందనే దీన్ని వర్గీకరణ చేశారు. అందుకని ఇక్కడ ఉన్న మాలా మాదిగలు 56 కులాలు కూడాను మనకి దీనికి కనికరించి మనకు వచ్చి సభకు వచ్చి అంతా దిగ్విజయంగా చేయాలని ఎమ్మెల్యే గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు నేను కూడా కృతజ్ఞతలు చెప్తూ విరమించుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్ అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇక్కడ వచ్చినందుకు ఒక గౌరవ ఎమ్మెల్యే గారు మాట్లాడితే 1 minute. మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే కాగలడు మరో అంబేద్కర్. ఇంతకంటే ఏం చెప్పదలుచుకోలేదు. థ్యాంక్ యూ. ఇప్పుడు గౌరవనీయులు వాళ్ళు మంచి కళాకారులు, వాళ్ళు టీవీలో చూస్తుంటే ఏమో అనుకున్నా. నిజంగా అభినందనీయం సార్. ఏది ఆగాదు ఏమంటే జాతమిత్రుడు సూతపుత్రుడు అర్హత లేదబ్బా. ఎంత మాట ఆగాదు ఏమంటే జాతిమిత్రుడు హరిజనుడు ఉండవా. ఎంత మాట. రాజ్యాంగం రాయేందుకు 2 సంవత్సరాల 11 నెలలు 18 రోజులు తర్కించి పరిశోధించిన మా అంబేద్కరుని ప్రశ్నించే హక్కు ఎక్కడదయ్యా? బ్రిటిష్ గవర్నమెంట్, వైస్రాయ్ గవర్నమెంట్ ప్రశ్నించిన ఎంఎన్ రాయ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అంబేద్కర్ చేదోడు వాదోడుగా వెన్నుగా ఉన్నాడు, కృష్ణార్జున్ లాగా. సో దట్ ఈస్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. చూసిన ప్రపంచంలో 448 ఆర్టికల్, ప్రజెంట్ 25. ఏంటి అవి చెప్పాల తల్లి అనురాధ తల్లి, ప్లీజ్ స్టాండ్ అప్. 448, 25, 12 ఏంటి అవి? ఆర్టికల్స్ వచ్చినాయి, షెడ్యూల్స్ వచ్చినాయి, పార్ట్స్ వచ్చినాయి. చాలా మంది అంటారు సార్ షెడ్యూల్ క్యాస్ట్ కాదు సార్. నో ప్లీజ్ డోంట్ సే అవర్ షెడ్యూల్డ్ మీన్ నిబంధన, ఒక సమయము. అవర్ డిగ్రీ ఎగ్జామ్స్ విల్ బి షెడ్యూల్డ్ సో అండ్ సో డేట్. ఆడ షెడ్యూల్ వస్తే బాధపడ్డాడు. అవర్ రెస్పెక్టెడ్ ఎమ్మెల్యే గారు విల్ బి షెడ్యూల్ విత్ ఇన్ ½ an hour రిగార్డింగ్ ది అవర్ 134 బర్త్డే యానివర్సరీ ఆఫ్ ది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇక్కడ సిగ్గుపడ్డాడు. ఎస్సీ వాళ్ళకు షెడ్యూల్డ్ అనగానే మాత్రం షెడ్యూల్ క్యాస్ట్ అంటాడు. వాట్ ఈస్ దిస్? ఎస్సీ ప్లీజ్ సిట్ హియర్ సార్. ఎస్సీ మా బతుకుతులు చూడండి, మా బాధలు చూడండి, మా గాథలు చూడండి. ప్రైవేట్ స్కూల్లో చదివే శక్తి లేదు, చదివినప్పుడు చదవలేదన్నారు. చదువుకున్నాక నిరుద్యోగం 80% ప్రైవేటేషన్ అంటున్నారు. స్థానిక ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం కంగ్రాచులేషన్ కంపేర్ టు అవర్ తెలంగాణ. Here is our downtrodden peoples. Our government has given great priority compared to our Telangana. I am not here. One of them బంధువులమే, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి. As per our constitution, all are before equal, no doubt at all. But here development is very greater than Telangana. అక్కడి నుంచి 2 చూస్తున్నాను కాబట్టి థ్యాంక్ యూ గివింగ్ ది ఆపర్చునిటీ. దండ వేసిన వాళ్ళకు ప్రత్యేక కృతజ్ఞతలండి. ఎవరు దండ వేసిన వాళ్ళు ఎవరు? నేనేం చేయలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీరు లక్ష్మయ్య గారికి, గౌరవనీయులు లక్ష్మయ్య గారికి మైకును ఇవ్వడం జరుగుతుంది. పెద్దలు ఇప్పుడు వీక్షిస్తున్నారు కాబట్టి మర్యాద పూర్వకం ఇవ్వడం నా ధర్మం. ఈ సభకు విచ్చేసిన ఏఈ గారు, ఎంఆర్పి అధ్యక్షుడు మార్పు గారికి, వారు వచ్చినందుకు మా అందరికి కూడా ఎంతో సంతోషం ఉంది. ఈ సభలో వారు కూడా 1 నిమిషం మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. సార్ ఎమ్మెల్యే గారు కూడా సార్కి బాగా లేట్ అయింది. అయ్యా మార్క్ ఎవరు? మన ప్రీతమ చూలకంటి నాగిరెడ్డి గారికి బాబు తనయుడు, చిన్నవాడు, ముద్దు బిడ్డ మనకి మంచి సహకారం అందిస్తున్నారు. ఈ తెలుగుదేశం పార్టీ 1983 నుండి ఎన్టీ రామారావు గారు ఆ రోజు శంకుస్థాపన చేసి రథయాత్ర చేసి వారు ఢిల్లీ నందు ఉన్నత స్థాయి పదవి అంగీకరించే వరకు తీసుకెళ్లారు. అలాగనే 1974 మా నాన్న నాగిరెడ్డి గారు వారు పులిగుర్తు మీద మాచల మండలాన్ని దడదడ షేక్ చేశారు. వారికి అంత ఔన్నత్యం ఉంది. ఆయన పోతుంటే
సినిమా యాక్టర్ కూడా రారు, అలా వచ్చేవాడు. నేను ఆయన కాడికి 89లో వెళ్ళా. అరే రారా అని నాకు మంచి భోజనం పెట్టించాడు. ఒక చిన్న పని మీద పోతే నేను ఎవరో తెలియదు, మా నాన్నగారి పేరు చెప్పగానే భుజం చేసాడు. అట్లే మా బ్రహ్మారెడ్డి గారు కూడా ప్రతి ఒక్కరి మీద భుజం మీద చేయిస్తే మాకు అదే 10,000. వారు అందరినీ అలా దీవించాలని వారికి మనసారా నమస్కరిస్తూ వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వమని కోరుకుంటున్నాను. జై భీమ్. జై భీమ్. జై భీమ్. సభాధ్యక్షులు ప్రీతం మిత్రుడు బొబ్బిలి చంద్రశేఖరరావు గారికి, ముఖ్య అతిథులు శ్రీనివాస్ కళ్యాణ్ గారికి, లక్ష్మయ్య గారికి, రిటైర్డ్ ప్రిన్సిపల్ నారాయణ రెడ్డి గారికి, వైఎన్ఎస్ చౌదరి గారికి, నాగార్జునరావు గారికి, ఉమామహేశ్వరరావు గారికి, అక్కిదాస్ సాల్మన్ గారికి, వై రాజేంద్ర ప్రసాద్ గారికి, టీజే నరసింహమూర్తి గారికి, రాజవర్ధన్ గారికి, హిమబిందు గారికి, వెంకటేశ్వర చౌదరి గారికి, కట్టా రాజు గారికి, మీసాల పూర్ణచంద్రరావు గారికి, అలాగే బసవేశ్వర రెడ్డి గారికి, అలాగే వేదిక మీద నుంచిన మరి పెద్దలు చౌదరి గారికి, అలాగే గోపిరెడ్డి గారికి, మరి మా మండల పార్టీ అధ్యక్షుల వారికి, అలాగే మరి పత్రికా మిత్రులకి, ఇక్కడికి విచ్చేసిన సోదరుల సోదరీమణులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. అంబేద్కర్ గారు జయించి ఈ రోజుకి 134 సంవత్సరాలు. పంతొమ్మిది 1956లో వారు మరణించడం జరిగింది. భారత రాజ్యాంగాన్ని రచించడానికి ఒక కమిటీ వేశారు ఆ రోజు. సోదరులందరూ గుర్తుపెట్టుకోవాలి కూడా, ఈ భారత జాతి మొత్తం కూడా అంబేద్కర్ గారి మీద ఒక నమ్మకం, ఆయన మీద, ఆయన తెలివితేటల మీద, ఆయన దక్షత మీద మరి నమ్మకంతో ఆ రోజు భారత రాజ్యాంగాన్ని మరి ముసాయిదా తయారు చేసేదానికి అధ్యక్షులుగా వారిని నియమించడం జరిగిందనమాట. ఎక్కడా అంబేద్కర్ గారిని అవమానించిన దాఖలాలు లేవు. కొంతమంది కుహనావాదులు చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటారు. నేను ఇక్కడ ఈ వేదిక మీద ఉన్న పెద్దలకు కానీ, ఇక్కడికి విచ్చేసిన ప్రజలకు కానీ ఒకటి చెప్పదలుచుకున్నాను. అంబేద్కర్ గారు మా కులమోడని మీరు ఎందుకు చెప్పుకుంటున్నారు? ఆయన భరత జాతి ముద్దుబిడ్డ, భారత రాజ్యాంగ నిర్మాత. ఆయన ఎక్కడా కులాల గురించి మాట్లాడలే. సమాజంలో ఉన్న రుగ్మతలు, వ్యవస్థల్లో లోపాలని ఎత్తి చూపి వాటిని సరిచేయాలనే ప్రయత్నం చేశాడు తప్పితే ఏ కులాన్ని ఎత్తుకోలేదు, ఏ కులాన్ని దించలేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంబేద్కర్ అనగానే మాలవాళ్ళలో తీసుకెళ్ళి వేయాలి ఆయన విగ్రహాన్ని. జగజ్జీవన్ రావు అనగానే మాదిగ పల్లెలో తీసుకెళ్ళి వేయాలి. ఎవరు చెప్పారు మీకు? మీకు మీరుగా ఆయన గౌరవాన్ని తగ్గిస్తున్నారనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆయన భరతమాత బిడ్డ.
మొట్టమొదట ఈ దేశానికి న్యాయశాఖ మంత్రి. ఆయన ఆపాదించని కులాలు మీరెందుకు ఆపాదిస్తున్నారు? ఆయన్ని కులానికి ఎందుకు పరిమితం చేస్తున్నారు? అంటే ఇది నా భావం. ఇది తప్ప ఒప్ప అనేది మీ అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన విషయం. అంటే అంబేద్కర్ విగ్రహం సెంటర్లో పెట్టడానికి అర్హత లేదా? పల్లెల్లోనే పెట్టాలా? మాలపల్లెల్లోనే పెట్టాలా? అంటే ఆయన జాతి మొత్తానికి మరి నాయకుడు కాదా? ఎందుకు విభజిస్తున్నారు మీరు? అంబేద్కర్ గారు బాల్యంలో ఆ రోజున్న సామాజిక పరిస్థితుల పట్ల కలస చెందిన మాట వాస్తవం. సమాజంలో ఈ అంతరాల్ని దూరం చేయాలి, సామాజిక న్యాయం జరగాలని చెప్పేసి భావించిన మహోన్నతమైన వ్యక్తి అంబేద్కర్ గారు. అలాగే ఆయన బాల్యంలో చదువు కూడా ఇబ్బంది పడే సందర్భంలో మరి నాకు తెలిసి బ్రాహ్మణులు ఆయన చదువుకి సహకరించారు. ఒక వైశ్యులు కమ్యూనిటీ ఆయన విదేశీ విద్యకు సహకరించారు. అందుకని ఆయన ఎక్కడా కూడా సమాజంలో కులాల మధ్య ఉన్న అంతరాలు తొలగిపోవాలన్నాడే కానీ కులాల మధ్య విద్వేషాలు రగిలించే ప్రయత్నం చేయలేదు. ఈరోజు రాష్ట్రంలో ఈ కుహన రాజకీయవాదులు కులాల మధ్య మతాల మధ్య మారణకాండం సృష్టించి తలిగాపుకోవాలనే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. డిగ్రీలు ఈ భారతదేశ చరిత్రలో ఏ ఒక్కడు కూడా మరి సాధించని విద్యా ప్రపూర్ణుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. 60 డిగ్రీలు అమెరికా నుంచి బ్రిటన్ దాకా కొలంబో యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రమే కాదు, రాజకీయ సామాజిక అన్ని రకాలుగా ఒకటేమీ కాదు, అన్ని రంగాల్లో నిష్ణాతుడు. ఆయన అనేక పరిశోధనలు చేసిన వ్యక్తి. అంటే ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాతగా ఆయన్ని నిలబెట్టిందేంటి? ఆయన కృషి, ఆయన పట్టుదల. ఈరోజు మేమందరం తెలుగుదేశం పార్టీ వాళ్ళని చెప్పుకుంటాం. చంద్రబాబు నాయుడు గారు 16 నుంచి 18 గంటలు పనిచేస్తున్నారు. నిజం. ఆ రోజు అంబేద్కర్ గారు కూడా 16 నుంచి 18 గంటలు ఆయన విద్యాభ్యాసానికి కేటాయించి మరి అందరూ కష్టపడి డ్యూటీకి బ్లాక్స్ 18 గంటలు చదివి 60 గంటలు పట్టాలు 60 పట్టాలు తెచ్చుకున్నారు. థ్యాంక్ యూ సార్ ఫర్ డిస్టర్బెన్స్. అంటే కృషితో నాస్తి దుర్భిక్షం. ఏది ఊరకే రాదు. ఈరోజు అంబేద్కర్ గారు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నారే అంటే ఆయన కృషి, పట్టుదల, త్యాగం అన్నీ ఉన్నాయి. ఇకపోతే అంబేద్కర్ గారి కలలు సాకారం కావాలి. ఒక రాజకీయ పార్టీకి చెందిన ఒక నాయకుడిగా